హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రమేష్ తెలుగు బ్లాగ్స్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి నేను కల్తీ సారా తాగి 23 మంది మృతి చెందారని ఇంతకుముందు పాస్ట్ 2 వీడియోస్ చేశాను. దానికి కంటిన్యూస్గా ఉంటుంది. ఇది ఎప్పుడో 3 రోజుల కిందటే చేయాల్సింది, బట్ లేట్ అయిపోయింది టైం లేక. సో ఆ కేసులో వచ్చేసి మొత్తం 71 నిందితుల మందిని అయితే పట్టుకోవడం జరిగింది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ ఎవ్రీథింగ్. 71 మంది పైన మర్డర్ కేసు అయితే నమోదు జరిగింది అనమాట. అండ్ 6 ఫ్యాక్టరీలు సంథింగ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో దానికి బిహైండ్ ఎవరు దానికి కారణమైన వాళ్ళని, కెమికల్స్ని మొత్తం అన్నిటిని క్లోజ్ చేయడం జరిగింది, నాశనం చేయడం జరిగింది. సో 71 మందిలో అందరూ మోస్ట్లీ అందరూ ఊహించినట్టుగానే ఇండియన్స్, నేపాలీస్, బంగ్లాదేశ్ ఇందులో ఉన్నారు. ఇందులో నేపాలీస్ ఉమెన్స్ కూడా బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మొత్తం 71 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ ఆ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి జైలుకి అయితే పంపించడం జరిగింది. వాళ్ళని మర్డర్ కేసు మీద పెట్టి. సో వాళ్ళకి వాళ్ళకైతే ఖచ్చితంగా కఠిన శిక్షలు అయితే మాత్రం ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఈ విషపూరిత మద్యం తాగి హాస్పిటల్ పాలైనారో దాదాపు 160 to 170 నెంబర్స్, మొత్తం వాళ్ళందరూ కొద్దిగా రికవర్ అయినాక మొత్తం వాళ్ళ దేశాలకైతే ఫింగర్ వేసి డిపార్చర్ చేసి పంపించేస్తారు అనమాట. అంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ కోవిడ్కి వచ్చేదానికి కూడా ఉండదు. మేబీ జీసీసీ కంట్రీకి కూడా, అంటే బహ్రైన్, యూఏఈ ఇతర కంట్రీస్కి కూడా పోయేదానికి వీలు లేకుండా చేసి మొత్తం వాళ్ళ దేశాలకైతే పంపించేయడం జరుగుతుంది హాస్పిటల్ నుంచి. అందరూ తెలిసింది ఇందులో 23 అయితే చనిపోయారు. 23 నెంబర్స్. దాంట్లో ఇండియన్స్ ఉన్నారు, నేపాలీస్ ఉన్నారు. దీంట్లో ఇన్వాల్వ్ ఎక్కువగా నేపాలీస్, ఇండియన్స్, బంగ్లాదేశ్ అనమాట. డిస్ట్రిబ్యూటర్ని, దీనికి కారణమైన వాళ్ళని, మొత్తం ఫ్యాక్టరీస్ని తయారు చేసే వాటిని మొత్తం అన్నిటిని నాశనం చేశారు. సో ఇది గాయస్ ఇంతవరకు ఈ కేసులో వచ్చేసి అప్డేటు. థ్యాంక్ యూ ఆల్. నచ్చితే షేర్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్ బాయ్.